హల్లెలూయా, హల్లెలూయా. ఈ జయప్రవేశ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోనికి జయప్రవేశం చేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా సియోను కుమారుల మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిసెల రాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలి పశురక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. హల్లెలూయా. 2వ భాగముగా చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనములో చూస్తే తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ దినానికి ఏర్పాటు చేసిన వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశం ఏంటంటే ప్రభువు కావలసిన గాడిద. ఈరోజు యేసు ప్రభువారు మరి యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళటానికి ఒక గాడిదను ఏర్పాటు చేసుకున్నారు. దేనిని ఏర్పాటు చేసుకున్నారు? ఆయన వాహనానికి ఒక గాడిదను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటంటే ప్రభువుకు కావలసిన గాడిద. ఎవరైనాను నీవెందుకు అంటే యేసుప్రభు వారు శిష్యులకు ఆజ్ఞాపించారు, మీరు పలానా చోటుకి వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ గాడిదను విప్పుకొని తీసుకుని రండి
అని చెప్పారు. ఒకవేళ అక్కడ విప్పేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినట్లయితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో ప్రభువుకి ఏం కావాలంట? ఏం కావాలి? గాడిద కావాలంట. ఆ గాడిద ఎలా ఉంది అంటే కట్టబడి ఉంది. ఆ గాడిద ఎలా ఉంది? కట్టబడి ఉంది. ఈ కట్టబడినటువంటి గాడిదను విప్పుకుని తోలుకుని రండి అని చెప్పి ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. రాజైన యేసు జయోత్సవముతో యెరూషలేము ప్రవేశము చేయుట, యెరూషలేములోనికి అనేక సార్లు వచ్చారు. అంతకుముందు అనేక సార్లు యెరూషలేములోకి వచ్చారు. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి రోజు అన్నమాట. ఇది ప్రత్యేకమైన దినమై ఉన్నది. కాబట్టి మరలా యెరూషలేములోనికి అనేక సార్లు వచ్చిన ఆయన ఈసారి యెరూషలేం ప్రవేశించుట కొరకు ఒక గాడిద పిల్లను దేవుడు కోరుకుంటున్నట్లుగా వాక్యాలలో మనం చూస్తూ ఉంటాం. తన శిష్యులలో ఇద్దరిని పంపుచు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి, దానిలో ప్రవేశించగానే మీకు కనిపిస్తుంది అంటున్నారు. ఆ గ్రామంలోకి ప్రవేశించగానే ఏం కనిపిస్తుందంట? అక్కడికి ప్రవేశించగానే కట్టి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇది వరకు దాని మీద ఎవ్వరూ ఎన్నడూ కూర్చోలేదంట. గాడిదను దేనికి ఉపయోగిస్తారు? బరువులు మోయించడానికి ఉపయోగిస్తారు కదా. గాడిదను ఎందుకు మేపుతారంటే బరువులు మోయించుకోవటానికి మేపుకుంటూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద మీదంట ఇది వరకు ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా దాని మీద కూర్చోలేదంట. కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే, మీరు దానిని తీసుకుని రండి అంటున్నారు. ఎవరైనా సరే మీతో ఒకవేళ ఎందుకు ఇలాగ తీసుకువెళ్తున్నారంటే, ఇది ప్రభువుకి కావాలి, ఇది ప్రభువుకి కావాలి అనండి. వెంటనే అతడు దానిని ఇక్కడికి పంపిస్తాడని యేసు ప్రభువారు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గాడిద దేవుని యొద్దకు తీసుకుని రాబడక మునుపు దాని పరిస్థితి ఏంటి? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలందరినీ చక్కగా కంట్రోల్ చేయండి. యవనస్తులు పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి. చూడండి, దేవుని వాక్యములో గాడిద దేవుని యొద్దకు తీసుకురాబడక మునుపు దాని పరిస్థితి ఏంటి, అసలు దాని పరిస్థితి ఏంటి అనేది కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు తెలియచేస్తాను. దాని పరిస్థితి ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే గాడిద అపవిత్రమైనది. గాడిద ఎలాంటిది? అపవిత్రమైనది. ఈ అపవిత్రమైన గాడిద అక్కడ ఎలా ఉందంటే కట్టబడి ఉంది. ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఎవరికి కావాలంట? అపవిత్రమైన గాడిద ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలంట. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే గాడిద ఇల్లు అరణ్యముగా కనిపిస్తూ ఉంటుంది. గాడిద ఇల్లు ఎలా కనిపిస్తుంది? ఒక అరణ్యముగా కనిపిస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఏ గాడిద అంటే ఇది? అంటే ఆ గాడిదకు ఇల్లు ఏదయ్యింది? అరణ్యమయ్యింది. కాబట్టి దేవుని వాక్యంలో గాడిద గురించి ఏమని వ్రాస్తున్నారు భక్తులు అని మనం చూస్తే, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అంటిది. అంటే ఈ అపవిత్రమైనటువంటి గాడిద దాని ఇల్లు దేనిని నివాసముగా ఏర్పాటు చేసుకుంది అంటే, అది నివసించటానికి ఒక అరణ్యాన్ని నివాసముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. యోబు గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు గ్రంథము 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను
నియమించి తిని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడిద అపవిత్రమైనది. అది అరణ్యాన్ని దాన్ని ఇల్లుగా మార్చుకుని అరణ్యమునకు అలవాటు పడిపోయిన గాడిదగా ఉంటుంది. ఆ గాడిద గురించి ఏమని తెలియచేస్తున్నారు అంటే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడు ఎవరు స్వేచ్ఛగా ఉండనిస్తారా? దానిని మేపేది, దానికి ఆహారం పెట్టేది దేని నిమిత్తము అంటే స్వేచ్ఛగా ఉండటానికి కాదు. ఏం చేయాలి? దాని మీద అనేకమైన మూటలు కానీ ఏం చేస్తారండి, దూరాల నుంచి తిరుగుళ్ళు కానీ ఇంకా ఆయా వస్తువులను దాని మీద మోసి దాని మీద పెట్టి దానితో మోపిస్తూ దానిని అమ్ముకోవటానికి వాహనముగా వాడుకుంటూ ఉంటారు. అలాగే ఇంకా చూస్తే ఇప్పుడు ఒకవేళ కనిపించట్లేదు కానీ చాకల వారు కూడా ఆ బట్టల మూటలను కూడా దేని మీద వేసేవారంటే గాడిద మీద వేసేవారు. కానీ గాడిదకు శ్రేష్టమైన భోజనము పెట్టినట్లుగా ఎక్కడ కనిపించదు మనకి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అరణ్యమునకు అలవాటు పడినటువంటి ఈ గాడిద గురించి ఏమంటున్నారు అంటే, ఈ అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడు ఎవరు ఈ లోకంలో మనుషులైతే స్వేచ్ఛగా ఆ గాడిదను పోనివ్వరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవరు? అవును కదా, దాని కట్లను విప్పిన వారు అప్పటి వరకు కూడా ఎవరు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించి ఉన్నాను. అరణ్యాన్ని దానికి ఒక ఇల్లుగా నేను నియమించి ఉన్నాను. కాబట్టి దాని కట్లను విప్పిన వారు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. అది అరణ్యములో ఒక అపవిత్రమైనదిగా, స్వేచ్ఛ లేనిదిగా, అంటే కట్టబడిన గాడిద, అంటే దానికి స్వేచ్ఛ అనేది లేదు. దానిని కట్టివేసి ఉంచారు. కాబట్టి ఆ స్వేచ్ఛ లేని అపవిత్రమైన అరణ్యానికి అలవాటు పడినటువంటి ఈ గాడిదకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వేచ్ఛనిచ్చారు. ఎలాగూ అంటే ఆ కట్టబడిన గాడిదను విప్పుట ద్వారా, అలాగే ఆ గాడిద మీద యేసయ్య ఎక్కుట ద్వారాగా దానికి స్వేచ్ఛ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా చూస్తే గాడిద సాధు చేయబడనిది. గాడిద ఎలాంటిది? సాధు చేయబడనిది. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అని సెలవిస్తున్నారు. అంటే దీనికి ఏమి లేదు, ఇప్పుడు గాడిద సాధు చేయబడనిదిగా అక్కడ కట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? దానిని సాధు చేయాలని ఆశపడుచు ఉన్నారు. కాబట్టి దానిని విప్పి తోలుకుని రండి అని సెలవిస్తున్నారు. అలాగే యోబు గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు గ్రంథములో 39వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, పట్టణపు కోలాహలములను అది తిరస్కరించును, తోలువాని కేకలను అని వినదంట. అంటే అది సాధు చేయబడలేదు. కాబట్టి ఇప్పుడు దానికి ఒక పట్టణపు కోలాహలం అంటే ఒక సంతోషం అనేది దానికి ఎన్నడూ కూడా వంటను పట్టదంట. అంటే మంచిగా అనిపించదు. దానిని ఏం చేస్తుందంట? అది తిరస్కరిస్తూ ఉంటుందంట. అది సాధు చేయబడలేదు. కాబట్టి దేవునితో సహవాసం చేయటానికి కానీ, లేదంటే సంతోషంతో దేవునిలో సాగిపోవటానికి కానీ అది ఇష్టపడదు. దానిని ఏం చేస్తుందంట? తిరస్కరిస్తూ ఉంటుందంట. తోలువాని యొక్క కేకలను అది ఎన్నడూ కూడా వినదంట. అంటే పట్టించుకోదు. సాధు చేయబడలేదు కాబట్టి అది ఎవరి మాట వినదు. అది ఎవరిని పట్టించుకోదు. దాని యొక్క ఆలోచన ఏమై ఉందో, దాని యొక్క ఉద్దేశం ఏమై ఉందో, నేను ఎలా బ్రతకాలని అది అనుకుంటుందో ఆ మార్గంలోనే అది వెళుతూ ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదానికి రావాలని కానీ,
అలాగే తోలువాని యొక్క కేకలు వినాలని కానీ పట్టించుకోవాలని కానీ దానికి అన్నడూ కూడా ఉండదు. కారణం ఏంటి అంటే అది సాధు చేయబడలేదు. ఆ గాడిద ఏం చేయబడలేదు? సాధు చేయబడలేదు. 4వదిగా చూస్తే గాడిద పర్వతములలో ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంటుంది? అది పర్వతాలలో ఉంటుంది. 8వ వచనములో మనం చూస్తే పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెతుకుకొనును. దానికి పర్వతం ఏమై ఉన్నదంట? పర్వతముల పంక్తియే దానికి మేత అంట. కాబట్టి అక్కడ కేవలము పర్వతం మీద ఏముంటాయి చెప్పండి మీరు? పర్వతాలంటే తెలుసు కదా, ఎత్తైన ప్రదేశాలు. ఈ ఎత్తైన ప్రదేశాలు అంటే కొండలు, మన భాషలో అవి కొండలు. ఈ కొండ గుట్టల మీదకి ఎక్కుతూ ఉంటారు కదా, అక్కడ ఎక్కడైనా కానీ గడ్డి కనిపిస్తుందా? పచ్చని మేత కనిపిస్తుందా అంటే కనిపించదు. అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పాలి? కేవలము రాళ్ళు రప్పలు తప్ప ఏమి మాత్రము అక్కడ ఉండవు. కానీ ఈ గాడిద మాత్రము ఎక్కడుంటుంది చెప్పాలి? పర్వతముల పంక్తియే దానికి మేత భూమిగా ఏర్పాటు చేసుకుంది. అంటే శ్రేష్టమైన జీవితాన్ని అది కోరుకోవట్లేదు. అప్పటి వరకు దానికి శ్రేష్టమైన జీవితము లేదు. ఎందుకని అంటే అది పర్వతములలోనే ఉంటుంది కాబట్టి దేవుడిచ్చే కృప కొరకు అది అన్నడు కూడా ఎదురు చూడలేకపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వదిగా మనం చూస్తే ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఉంది ఆ గాడిద? మనం చదువుకున్నాం కదా ఇందాక, మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో చదువుకున్నాం కదా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఈ గాడిద స్థితి ఎలా ఉంది? ఈ గాడిద కట్టబడిన స్థితిలో ఉంది. ఇదంతా కూడా గాడిద దేవుని యొద్దకు తీసుకొని రాబడక మునుపు దాని పరిస్థితి గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. శ్రద్ధగా వినండి. దేవుని యొద్దకు అది తీసుకుని రాబడక మునుపు అది ఏ స్థితిలో ఉంది అంటే అపవిత్రమైనదిగా ఉంది. అలాగే దాని ఇల్లు అరణ్యముగా కనబడుతుంది. అలాగే అది సాధు చేయబడనిదిగా కనిపిస్తుంది. అది పర్వతములలో ఉంటుంది. ఆ గాడిద ఏ స్థితిలో ఉంది అంటే కట్టబడిన స్థితిలో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వదిగా మనం చూస్తే గాడిద 2 దారులు కలిగి చోట కట్టబడి ఉన్నట్లు బైబిల్లో మనకి సెలవిస్తూ ఉంటుంది. ఎన్ని చోట్లంట చెప్పాలి? గాడిద 2 దారులు కలిసేటువంటి చోట కట్టబడి ఉన్నట్లుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. చూడండి, ఈనాడు అనేకులు 2 దారుల మధ్య కట్టబడి ఉంటున్నారు. ఎన్ని దారుల మధ్యలో? 2 దారుల మధ్యలో ఏమవుతున్నారు అన్నమాట? కట్టబడి ఉంటున్నారు. కాసేపు అంటే 2 దారులు అంటే ఏంటి చెప్పాలి? 2 దారులు అంటే 2 మార్గాలు. 2 మార్గాలంటే చెప్పాలి ఏంటవి? కాసేపు లోకము, కాసేపు ప్రార్థన కదా, 2 మార్గాలు. కాబట్టి మనం చూస్తే నులివెచ్చని స్థితిలో మానవులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడద్దు కదా, ఏ స్థితిలో ఉన్నారు వారు? నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఉంటే నీవు వెచ్చగానైనా ఉండు, లేదైతే చల్లగానైనా. ఎందుకంటే దేవుడు మన క్రియలను తెలుసుకుంటున్నాడంట. ఏమంటున్నారు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు ఉంటే లోకములోనైనా ఉండు, లేదంటే దేవునిలోనైనా ఉండు. నువ్వు అలా కాకుండా ఎలా ఉంటున్నావంట చెప్పాలి? ఎలా ఉంటున్నావు? చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. నీవు చల్లగానైనను ఒకవేళ వెచ్చగానైనా ఉంటే నీకు మేలు అంటున్నాడు దేవుడు. ఒకవేళ లోకంలో ఉన్నావనుకో, దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఆయన యొద్దకు నడిపించుకుంటారు. ఒకవేళ దేవుల్లో ఉన్నావనుకో, ఆయన నిన్ను ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి నిన్ను వాడుకుంటారు.
కాబట్టి ఉంటే నీవు వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. అలా ఉంటే దేవుడు ఏమంటున్నారంటే నీకు మేలు అంటున్నారు. అలాంటి మేలు దేవుడు ఇస్తారు. ఒకవేళ అలా కాకుండా నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండకుండా నులివెచ్చగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నారు కదా, నీవు నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అంటే నిన్ను దేవుడు తిరస్కరిస్తున్నాడు అని అర్థం అన్నమాట. కాబట్టి మనము రెండు మార్గాలలో ప్రయాణము చేయటానికి వీల్లేదు. ఒకే సముద్రంలో రెండు పడవలు ప్రయాణం చేయొచ్చు, కానీ నువ్వు ఏ పడవలో ఉండాలనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇది కావాలి ఇది కావాలని రెండిట్ల మీద రెండు కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ఏది ఏ మార్గానికి వెళ్తుందో, ఏ గమ్యానికి వెళ్తుందో తెలీదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందులో ఉండవు, ఇందులో ఉండవు, ఎక్కడ ఉంటావండి? చెప్పాలి. మధ్యలో నీటిలో పడి మునిగి, అదే దేవుడు అంటున్నారు. ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు, అలా ఉంటే మేలు అంటున్నాడు దేవుడు. అలా కాకుండా నులివెచ్చగా ఉంటే నేను నిన్ను విసర్జిస్తాను, అంటే నా నోట నుండి నేను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను అంటున్నారు. కాబట్టి ఈ గాడిద పరిస్థితి ఎలా ఉంది అంటే రెండు దారులు కలిసినటువంటి చోట్లో అది కట్టబడి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. చూడండి, 7వదిగా మనం చూస్తే గాడిద దేవుని అర్పణకై పనికి రానిదిగా ఉంది. ఏ అర్పణకు? దేవుని అర్పణకు పనికి రానిదిగా ఉంది. చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడిపింపవలెను. అర్థమైంది కదా ఇక్కడ దేవుని వాక్యము. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలంట. అంటే ఇప్పుడు దీనిని వెల ఇచ్చి విడిపించటమే కానీ ఇది దేవుని యొక్క అర్పణకు పనికి రానిదిగా కనిపిస్తుంది. దేవునికి అర్పణగా అర్పించాలంటే దానికి మారుగా దేనిని తీసుకోవాలంట? గొర్రె పిల్లని తీసుకోవాలి. అర్థమైంది మీకు? ఇప్పుడు గాడిద ఎవరండి? గాడిద ఎవరు? ఎంత డౌటో. మనమే, నేనే. గాడిద ఎవరు? చెప్పటానికి ఇష్టపడట్లేదు ఎవరు. ఆ గాడిదని నేనే. ఇప్పుడు ఈ గాడిద దేవునికి బలి ఇవ్వటానికి ఉపయోగపడదు. నన్ను తీసుకెళ్ళి సిలువేశారనుకోండి, మీకు రక్షణ వస్తుందా? నన్ను తీసుకెళ్ళి మేకులు కొట్టారనుకోండి, పరలోక రాజ్యానికి నా ద్వారాగా మీరు వెళ్ళగలరా? లేదు. కాబట్టి ఆ గాడిద ఎవరంటే మనమే. ఈ గాడిద అర్పణకు పనికిరాదు కాబట్టి దానికి మారుగా దేనిని అర్పించాలి? గొర్రె పిల్లని అర్పించాలి. ఆ గొర్రె పిల్ల ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద దేవునికి అంటే దేవుని యొద్దకు తీసుకురాబడక ముందు ఉన్నటువంటి పరిస్థితి ఈ గాడిదకు ఏంటి అంటే, అది అప్పటి వరకు ఎలా ఉందంట చెప్పాలి. 7 విషయాలు చెప్పాను. ఎలా ఉంది? అపవిత్రమైనదిగా ఉంది. అరణ్యాన్ని ఒక ఇల్లుగా చేసుకుని ఉంది. సాధు చేయబడనిదిగా ఉంది. పర్వతములలో నివసించే గాడిదగా కనిపిస్తుంది. కట్టబడిన స్థితిలో ఉంది. 2 దారులు కలిసిన చోట కట్టబడినట్లుగా, అంటే 2 తలంపులు కలిగి అది జీవిస్తుంది. దేవుని అర్పణకు పనికి రానిదిగా గాడిద ఉంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితిలో ఈ గాడిద ఉంది. ఏ స్థితిలో ఉంది? ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఈ గాడిద ఉన్నది. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఆ గాడిద దేవుని యొద్దకు తీసుకురాబడక ముందు ఉన్న పరిస్థితి మనం చూసాం. ఆ గాడిద దేవుని యొద్దకు తీసుకొని రాబడిన తరువాత దాని పరిస్థితి ఎలా ఉందో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం.
చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. గాడిద దేవుని యొద్దకు తీసుకుని రాబడిన తరువాత దాని యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మొదటగా ఆ గాడిద ఎలా ఉంది అంటే, విడిపించిన గాడిద దేవుని యొద్దకు తీసుకురాబడినదిగా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. ఇప్పుడు గాడిద పిల్లను విడిపించేశారు కదా, విడిపించి ఎక్కడికి తీసుకొచ్చారు? దేవుని యొద్దకు తీసుకొచ్చారు. ఈ దేవుని యొద్దకు రాబడినటువంటి గాడిద పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ చెప్పాలి? ఎలా ఉందండి? యేసునొద్దకు తోలుకొని వచ్చిన తరువాత అంట తమ బట్టలు దాని మీద వేశారంట. హల్లెలూయా. ఇప్పుడు వరకు దాని పరిస్థితి ఏంటో విన్నాం కదా. దేవుని యొద్దకు విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత దాని పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు దానికి బట్టలు లేవు, కంపు కొడుతుంది. ఇప్పుడు దేవుడు వచ్చిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దానిని సత్కరిస్తున్నారు. చూసారా? దాని మీద ఏం వేశారంట? బట్టలు వేశారంట. దాని మీద బట్టలు వేయగా దాని మీద ఎవరు కూర్చున్నారు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. హల్లెలూయా. నీవు విప్పబడితేనే దేవుడు నీలో ఉంటారు. అర్థమైందా? నీవు దేవుని యొద్దకు వస్తేనే దేవుడు నీలో ఉంటారు, నీతో ఉంటారు, నీతో కలిసి స్నేహము చేయటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన పరిస్థితి ఆ నీచమైన పరిస్థితే, కానీ దాని నుంచి మనల్ని దేవుడు విడిపించి ఆయన కొరకు ఉపయోగించుకోవటానికి ఆ గాడిదనంట మలుచుకున్నాడంట. హల్లెలూయా. ఎందుకు పనికిరానటువంటి గాడిదను ఆయన కూర్చోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యంలో లోకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనములో మనం చూసినట్లయితే, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల వద్ద కూర్చుండుట చూచి భయపడుతున్నారట. ఈ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక దయ్యము పట్టినటువంటి వాడు కనిపిస్తున్నాడు. ఆ దయ్యములు పట్టినటువంటి వాడంట ఎక్కడుంటున్నాడంట? సమాధులలో ఉంటున్నాడు. దేని చేత బంధించినా కానీ ఏ సంఖ్యలు వానిని బంధించలేకపోతున్నాయి అంట. ఆ ప్రతి దానిని తుత్తునీలుగా చేసేస్తున్నాడంట. ఆ మార్గము గుండా వెళ్ళే వారిని కూడా గాయపరుస్తున్నాడంట. తన్ను తాను గాయపరుచుకుంటున్నాడంట. బట్టలు కూడా ఉండట్లేదంట. దయ్యములు పట్టినవాడు అక్కడ ఉండి కేకలు పెడుచు ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ మార్గానికి వెళ్ళి ఆయన కొరకు వెళ్ళి నడుస్తూ వెళుచు ఉన్నప్పుడంట ఈ దయ్యం ఎవరిని గుర్తుపట్టింది? దేవుణ్ణి గుర్తుపట్టింది. దేవుణ్ణి గుర్తుపట్టి, నాతో నీకేం పనయ్యా, నా వద్దకు ఎందుకు వస్తున్నావు, నీవు నన్ను బాధ పెట్టవద్దు, కేకలు పెడుతూ దేవుణ్ణి బ్రతిమాలుకుంటుందంట. చూడండి, దేవుడు ఇప్పుడు ఆ దయ్యాలు పట్టిన వానిని స్వస్థపరిచాడు. అంటే వానిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టి ఉన్నారు. వెళ్ళగొట్టిన తరువాత అక్కడ జనులు జరిగిన దానిని చూశారంట. అందరికి తెలిసిపోయింది, పలానా వ్యక్తి అంట యేసు ప్రభు వారు వచ్చి మాట్లాడితే ఆయనలో ఉన్న దయ్యము వెళ్ళిపోయిందంట. ఇప్పుడు చాలా బాగుపడ్డాడంట, బట్టలు కట్టుకున్నాడంట, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంట అని చెప్పి ఈ వార్త ఊరిలో వారందరికీ తెలిసింది. తెలియగానే ఇప్పుడు జనులందరూ కూడా జరిగిన దానిని చూస్తానికి వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరంట ఎవరున్నారంట? దయ్యములు వదిలిపోయినటువంటి మనుషుడు ఎలా ఉన్నాడు? బట్టలు కట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నాడు? బట్టలు కట్టుకొని. ఈ గాడిద కూడా అలాంటిదే. అప్పటి వరకు బట్టలు లేవు. ఈ గాడిదకు అప్పటి వరకు బట్టలు లేవు. ఆ గాడిదకు ఎప్పుడు బట్టలు వచ్చినాయి అంటే యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాతే బట్టలు వేశారు.
ఇక్కడ ఈ దయ్యం పట్టిన వాడు కూడా అప్పటి వరకు బట్టలు లేవు. యేసయ్య వచ్చి తనను స్వస్థపరిచిన తరువాతే వాడు బట్టలు కట్టినట్లుగా వాక్యములో సెలవిస్తుంది. బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడంట. హల్లెలూయా. ఎన్నిక లేని, ఏ యోగ్యత లేని, అపవిత్రమైనటువంటి, ఎందుకు పనికిరాని ఈ గాడిదను దేవుడు వాడుకుంటున్నప్పుడు ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గరే ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ తన్ను తాను తగ్గించుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి ఎలాంటిది? హీనమైనది. దేవుని యొద్దకు వచ్చినాక ఆయన నిన్ను ఏర్పరచుకున్న తర్వాత నీకు విలువ వచ్చింది, ఒక గౌరవం వచ్చింది, నిన్ను గురించి అనేకులు మాట్లాడుకునేటువంటి ఒక గొప్ప స్థితి దేవుడు నీకు ఇచ్చి ఉన్నారు. కనుక ఈ స్థితిని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పాదాల దగ్గరే ఉండి ప్రార్థించుకుంటూ ఆయనలో మనం ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆ స్థితి ఇచ్చినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. రెండవదిగా మనం చూస్తే విడిపించబడిన గాడిద సాధు చేయబడింది. ఈ గాడిద ఏం చేయబడింది? అంతకుముందు విడిపించబడక ముందు సాధు చేయలేదు. ఈ దయ్యాలు పట్టిన వానిని కూడా ఎవ్వరు సాధు చేయలేకపోయారు. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన తరువాత మాత్రమే దేవుడు సాధు చేసి ఉన్నాడు. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఆ గాడిదను విడిపించి తీసుకుని వచ్చారో దేవుని దగ్గరికి, అది ఇప్పుడు ఏం చేయబడింది? సాధు చేయబడింది. మార్కు సువార్త 11:2 చూస్తే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు దాని మీద కూర్చుంటున్నారు అంటే, దానిని విప్పి తీసుకుని వచ్చారు అంటే, ఇప్పుడు దేవుని కొరకు అదేం చేయబడింది? సాధు చేయబడింది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తరువాత, సాధు చేసిన తరువాత మనం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని కొరకు సాధు చేయబడిన వారముగానే ఉండాలి, కానీ మరలా మనము కఠినంగా ఉండటానికి వీల్లేదు. అంటే ఆయన గాయాలు రేపే వారముగా మనం ఉండటానికి వీల్లేదు. అంటే అవిశ్వాసులుగా మనము ఎన్నడూ కూడా ఉండకూడదు. అవిశ్వాసం అనేది మనలోనికి రానియకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని సాధు చేశారు. సాధు చేయబడినటువంటి మనము దేవుని కొరకు ఉపయోగపడాలి, కానీ మరలా మనము వెనుక తట్టు చూడటానికి వీల్లేదు అని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. విడిపించబడిన గాడిద మీద ఇప్పుడు ఏం వేశారు? వస్త్రాలు వేయబడినవి. మూడవదిగా చూస్తే ఆ విడిపించబడిన గాడిద మీద వస్త్రాలు వేయబడినవి. 7వ వచనంలో మనం చదువుకున్నాం, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విడిపించారో దేవుడు అప్పుడు దానికి వస్త్రాలు వేసినట్లుగా వాక్యములో చూస్తున్నాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక కుమారుడు కనిపిస్తున్నాడు, తండ్రి కుమారుడు. చూడండి, ఈ కుమారుడు తండ్రిని వ్యతిరేకించి తండ్రి మీద పోట్లాడి కదా, ఆయన ఏం చేశాడు? తండ్రి మాట వినకుండా, తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా తను ఏదో సాధించాలి అని చెప్పి తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రి సంపాదించిన ఆస్తిలో వాట అడిగాడు. ఆయన ఏమన్నా సంపాదించాడా? చెప్పాలి. అది ఎవరి హక్కు? తండ్రి హక్కే. అందుకే చాలా మార్పులు వచ్చేస్తున్నాయి చట్టాలు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కావాలంటున్నారు, కానీ తల్లిదండ్రులు కావాలంటలా. ఏం చేస్తున్నారు? ఆస్తులైతే పంచుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడో వృద్ధాశ్రమంలో పడవేస్తున్నారు. వారికి మంచి చెడులు చూస్తలా. ఆస్తులున్న వారి పరిస్థితి అలా ఉంటుంది.
మనమైతే అందరం ఒకే కుటుంబంలో ఉంటాం, అందరం కలిసిమెలిసి ఉంటాం. చాలామంది పరిస్థితులు ఎంత హీనంగా ఉంటాయో. వారు తినక పిల్లల కొరకు కష్టపడి సంపాదిస్తుంటే సంపాదించిన ఆస్తిని తీసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రము పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూడా కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరకు వచ్చి పోట్లాడంట. ఆ ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయమని చెప్పి పోట్లాడాడంట. నాకు వచ్చే భాగాన్ని ఇవ్వమన్నప్పుడు తండ్రి ఏం మాట్లాడకుండా తన భాగాన్ని తనకి ఇచ్చేశాడంట. ఇచ్చిన తర్వాత దానిని తీసుకుని వెళ్ళిపోయి స్నేహితులతో కలిసి తను చెడ్డ వ్యాపారాలు, దుర్వ్యాపారాలు చేసి తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. ఎక్కడ కూడా తినటానికి ఆహారము కానీ, కట్టుకోవటానికి వస్త్రాలు కానీ, తలవాల్చుకోవటానికి స్థలం కూడా లేని స్థితిలో ఆయన దిగజారిపోయాడు. అప్పుడు మరలా తండ్రి జ్ఞాపకం వచ్చాడంట, ఇప్పుడు నేను నా తండ్రి దగ్గర కుమారునిగా వెళ్ళను, కూలివానిగా వెళ్ళాలని ఉద్దేశించుకుని బయలుదేరి వచ్చాడు. అంటే తనలో ఒక నమ్మకం ఏంటది? నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు కదా. మనకు కూడా అదే నమ్మకం. ఎప్పుడుకొచ్చినా కానీ, ఏ వయసులో వచ్చినా కానీ నా తండ్రి నన్ను త్రోసివేయడు, అదే నమ్మకం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆరోగ్యం ఉండగానే, అవయవాలన్నీ బాగుండగానే ఏం చేయాలంట? దేవుని యొద్దకు వచ్చి దేవుని పని చేయాలంట. మనం దేవుడు మనకిచ్చిన శక్తితో, బలముతో మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరచాలి. అంత అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఏమీ చేయలేం. చూడండి, ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడంట. వచ్చినప్పుడు దూరముగా ఉండగానే తండ్రి చూసి గుర్తుపట్టాడంట. అంటే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎవరు గుర్తుపడతారు? తండ్రి గుర్తుపట్టాడు. రూతు నయోమీని కూడా తిరిగి మరలా వచ్చినప్పుడు బెత్లెహేముకి ఆ ఊరి వారందరూ గుర్తుపట్టారంట. అయ్యో, ఈమె నయోమి కదా, తిరిగి వచ్చింది మరలా చెప్పుకుంటున్నారంట అందరూ. ఈ తప్పిపోయిన కుమారుడు రావటము తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా నా కుమారుడని. వచ్చాడు, అన్నీ పోయిన తర్వాత. అయినా కానీ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుడిని కౌగులించుకుని ముద్దు పెట్టుకునంట పనివారిని పిలిచాడంట. ఎవరిని పిలిచాడు? పనివారిని పిలిచి వారితో ఏమని సెలవిస్తున్నాడు? తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టమని చెప్పుచున్నారు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మన తప్పును మనం తెలుసుకుని, మన అవిధేయతలను, మన పాపములను, మన దోషములను మనం తెలుసుకుని తండ్రి యొద్దకు పశ్చాత్తాపముతో వస్తామో అప్పుడు తండ్రి నిన్ను త్రోసివేసే దేవుడు కానే కాదు. దేవుడు ఏమిస్తాడంట? ప్రశస్త వస్త్రాన్ని దేవుడు ఈ గాడిదకి ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? మనకి ఇచ్చారా? నాకు ఇచ్చారు దేవుడు. నీకు ఇచ్చారా? అందరికీ ఇచ్చే దేవుడు. ఎందుకంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నిన్ను నన్ను కాదు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలాగా మన పిల్లల్ని, నా పిల్లలను నేను, నీ పిల్లలు నువ్వు ప్రేమించినట్టు కాదు. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ఏం చేస్తారనమాట, నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని యొద్దకు వచ్చినా ఆయన నిన్ను చేర్చుకుని ప్రశస్తమైన వస్త్రాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈ గాడిదకు కూడా దేవుడు ఏమిచ్చాడండి? ఏమిచ్చారు? చెప్పాలి. ఏమిచ్చారు ఈ గాడిదకి? వస్త్రాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, విడిపించబడిన గాడిద వస్త్రముల మీద, పచ్చని కొమ్మల మీద నడుస్తూ ఉంది. ఎక్కడ నడుస్తుంది? విడిపించబడిన గాడిద. అంతకుముందు ఎక్కడుంది? దాని నివాస స్థలం ఏంటి? అరణ్యం, రాళ్ళల్లో, రప్పల్లో ఉంది. దానికి తినటానికి, ఉండటానికి, పండుకోవటానికి ఎక్కడ ఏ మంచి ప్లేస్ లేదు అసలు. కానీ ఎప్పుడైతే విడిపించబడి దేవుని యొద్దకు వచ్చిందో, ఇప్పుడు ఆ గాడిద వస్త్రముల మీద, వస్త్రాలు వేశారు దాని మీద, తిరిగి మరలా అది ఎక్కడ నడుస్తుందంట? పచ్చని కొమ్మల మీద నడుస్తుందంట. 8వ వచనంలో చూడండి, మార్కు సువార్త 11:8. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచారంట. హల్లెలూయా. దారిలో దాని మీద వేయటమే కాదు, దారిలో కూడా అది నడవటానికి, ఏది నడవటానికి? ఈ గాడిద నడవటానికి. ఎన్నిక లేని గాడిద నడవటాకంట వస్త్రాలు పరిచారంట మార్గములో. అలాగే పచ్చని కొమ్మలను పరిచి, అంటే కింద నడవనీట్లా. ఎక్కడ నడవనీయట్లేదు? రాళ్ళు రప్పలు ఎక్కడన్నా తగులుతాయేమో, ఏ మలినమన్నా మళ్ళా అంటుద్దేమో
కదా. ప్రశస్త వస్త్రము తీసుకున్న తరువాత మరలా మనము ఎక్కడ పడితే అక్కడ నడవటానికి వీల్లేదు, మరలా అలాంటి పరిస్థితిలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే ఒకప్పుడైతే మనము అపవిత్రమైనటువంటి స్థితిలో అపవిత్రమైన స్థలాలలో నడిచి ఉండవచ్చేమో, కానీ ఇప్పుడు యేసయ్య నీ మీద కూర్చున్నారు కదా, యేసయ్య నిన్ను వాడుకుంటున్నారు కదా, ఇప్పుడు నిన్ను ఎక్కడ నడిపిస్తున్నారు? వస్త్రాల మీద, కొమ్మల మీద నడిపిస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అరణ్యములో ఉప్పు పర్రల్లో ఇంకా మురికి గుంటలలో నడిచేటువంటి ఈ గాడిదకు ఎంత విలువ వచ్చిందండి? ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టే. యేసయ్యకి ఇప్పుడు మనము విలువ తెచ్చేవారముగా ఉండాలి. ఒకప్పుడు స్థితిలాగా మరలా మనము ఆ అరణ్యము వైపు కదా, అరణ్యం వైపు చూడటానికి వీల్లేదు. అలాగే ఉప్పు పర్రల్లో, మురికి గుంటల్లో నడిచే ఈ గాడిదకు బట్టలు పరిచిన మార్గంలో నడిచేటువంటి భాగ్యము దొరికింది. దీనిని మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేజార్చుకోకూడదు. హల్లెలూయా. నిన్ను ప్రేమించి నీకు శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించారు. దీనిని ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టేవా ఏమైపోతామండి? అటు అరణ్యానికి వెళ్ళలేము, ఇటు దేవునిలోనూ ఉండలేము. చూడండి, దేవుడు ఈరోజు చక్కగా మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. 5వదిగా మనం చూస్తే, విడిపించబడిన గాడిదకు ప్రభువును మోసేటువంటి భాగ్యం కలిగింది. ఎవరిని మోసే భాగ్యము? ప్రభువుని మోసే భాగ్యము కలిగినట్లుగా చూస్తున్నాం. 7వ వచనములో చూస్తే, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మోసే భాగ్యం వచ్చిందండి? ప్రభువును మోసేటువంటి భాగ్యం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నారు. ఏం మోసుకొనుచున్న జనుల్ని? ఈ లోకములో ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి జనులతో మాట్లాడుచున్నారు. ఈ గాడిద కూడా అంతకుముందు దేవుణ్ణి మోయకు ముందు అనేకమైనటువంటి ప్రయాసలతో అనేకమైన బరువులు మోస్తూ ఉంది, ప్రయాసపడుతూ ఉంది. ఆ ప్రయాసపడుచున్నటువంటి ఈ గాడిదకు దేవుడు విడుదలనిచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఆ గాడిదలమైన మనతో మాట్లాడుచున్నారు. ఈ లోకంలో ఇంకా ఒకవేళ అలాంటి ప్రయాసలో ఉంటున్నావా? ఉండవద్దు. దేవుడు సెలవిస్తున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఈ లోకములో భారము లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి వారికి ఉన్నటువంటి భారము వారికి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అంటారంట, మా బాధలు మాకు ఉంటాయండి అని. అవునా? ఎవరి బాధలు వారికే, ఎవరి భారాలు వారికే. అంటే భారము, బాధలు, బాధ్యతలు లేని వారు ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరన్నా ఉన్నారు అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఇక నాకు అనవసరం, అవునా, ఇక నాకు అనవసరం, పెళ్ళిళ్ళు చేశాను కదా, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు అని ఆ కాడి కింద పడవేసిన వారు తప్ప ఎవ్వరూ కూడా భారము బాధ్యత లేని వారు ఉండరు ఈ లోకములో. కాబట్టి అలాంటి భారాలతో బాధ్యతలతో సతమతమవుచున్నటువంటి మనలను దేవుడు ఏమని పిలుస్తున్నారు అంటే, ఆ సమస్త జనులారా అంటున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సాత్వికుడైన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అంటే నేను నేర్పించేది మీరు నేర్చుకుంటే మీ భారాలు ఎలా సులువవుతాయో మీకు తెలుస్తుంది. అంటే దేవుడు పరమజ్ఞాని కాబట్టి ఆ జ్ఞానం మనకు కూడా ఎంతో కొంత వస్తుంది. ఎందుకని? ఆయన పిల్లలం కదా. ఆయన పిల్లలు, మన తల్లిదండ్రుల రూపాలు మనకెలా వస్తున్నాయో మన తండ్రి యొక్క జ్ఞానం మనకి
వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ భారాన్ని ఎలాగో మనము సరి చేసుకోవాలో అర్థం చేసుకుని మనం ఆ మార్గంలో నడుస్తూ ఉంటాం. హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆయన కాడి ఎలా ఉంది? సులువుగాను, భారము అంటే మనకు చేస్తాడంట అట్లా సులువుగాను తేలికగాను. ఎందుకని? మన భారమంతా కూడా ఆయన మోసి మన భారాన్ని మనకు తేలిక చేస్తానంటున్నారు. ఎప్పుడు అంటే ఆయన యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే, ఆయన మాట విన్నప్పుడు మాత్రమే, ఆయన చెప్పింది మనం విని నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ పరిస్థితి మనకు కలుగుతుంది అని నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, 6వదిగా చూస్తే విడిపించబడిన గాడిద మాట్లాడిందంట. గాడిదలు ఎక్కడన్నా మాట్లాడతాయా? చెప్పాలి. ఎప్పుడన్నా విన్నారా? గాడిద మాట్లాడితే విన్నారా లేదండి? వినలేదా? ఎక్కడ? చూడండి, దేవుని వాక్యములో సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎవరితో మాట్లాడుతుంది గాడిద? బిలాముతో మాట్లాడుతుంది. బిలాం ఎవరండి? బిలాం ఎవరు? చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. గాడిదను వాహనంగా చేసుకున్నాడు. ఆ కాలంలో గాడిదలే కదా వాహనాలు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు ఉండే. చూడండి, బైబిల్లో ఈ బిలాము గాడిదను వాహనంగా చేసుకున్నాడంట. వాహనంగా చేసుకుని దేవుని యొక్క ప్రజలను ఏం చేయాలని బయలుదేరాడు? చెప్పాలి. ఏం చేయాలని? శపించటానికి బయలుదేరాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కాబట్టి ఇప్పుడు ఈ గాడిదకు ఎవరు కనిపిస్తున్నారు అంటే, దూత కనిపిస్తుందంట గాడిదకు, కానీ ప్రవక్తకు కనిపించట్లా. వేగంగా దానిని కొడుతున్నాడంట, నడువు నడువు అని. త్వరగా తీసుకువెళ్ళమని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా గాడిదను కొడుతూ కొడుతూ వెళ్తూ ఉంటే, ఈ గాడిద మీద ఉన్న ఈయన కనిపించట్లేదు, కానీ గాడిదకు మాత్రము ఒక ఖడ్గము పట్టుకుని దూత ఎదురుగా నిలబడి ఉందంట. అది గాడిదకు కనిపిస్తుందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ గాడిద చూసిందో ఆ వెళుచు ఉన్నటువంటి సమయంలోనంట అది ఎలా ఉందంటే, ఆ యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలబడిద్దంట. ఇంక ఎటు వెళ్ళటానికి దారి లేదు. ఇది ఎవరికి కనిపిస్తుంది? గాడిదకి కనిపిస్తుంది. ఈయన కనిపించట్లేదు కాబట్టి బిలాముకి నడవేంటి అని చెప్పి కొడుతున్నాడంట. కొడుతూ ఉన్న సమయంలో ఈ గాడిదంట యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడిపోయిందంట. దూతను చూడగానే ఏమైపోయింది? ఆయన మీద ఉన్న ఆయన్ని పడేసింది, అది కూడా క్రింద పడిపోయింది. ఈ క్రింద పడగానే ఏమైందండి? ఇప్పుడు బిలాముకు కోపం వచ్చేసంట, నన్నే క్రింద పడేస్తావా అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన చేతి కర్రతో గాడిదను కొట్టుతున్నాడంట. కొడుతుంటే అప్పుడు మాట్లాడుతుందంట గాడిద. ఎవరిచ్చారు ఈ స్వరము? గాడిదకి అసలు నోరు ఉంది కానీ స్వరం ఉందా? మాట్లాడే అవకాశం ఉందా? అప్పుడు వరకు లేదు. ఎప్పటి వరకు? దేవుని యొక్క దూతను చూడక ముందు వరకు కూడా దానికి మాటలు లేవు. పెట్టింది తింటము, కొడితే వెళ్తాం మాత్రమే. దాని మీద వేసిన బరువును మోయటం వరకే కానీ మాట్లాడే ప్రసక్తి ఎక్కడ కూడా గాడిదకి లేదు. ఎంత ధన్యత అండి! ఇప్పుడు గాడిద మాట్లాడే ధన్యతనిచ్చాడు దేవుడు. ఇచ్చారా? దేవుడు నీకు మాట్లాడే ధన్యతనిచ్చాడా? నాకు ఇచ్చాడు దేవుడు. నీకు ఇచ్చాడా? ఇచ్చాడా? మనందరికి ఇచ్చాడు దేవుడు. ఈ స్వరాన్ని ఇచ్చినటువంటి దేవునికి ఈ స్వరముతో ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇంటి దగ్గరికి వెళ్ళిన కానించి భర్తని పిల్లల్ని ఓకే తిట్టాలి కదా, అవునా? స్పీడ్గా పని చేయాలంటే కోపంతో పని చేసేటప్పుడు ఏం చేస్తారు? పని అయ్యేదాకా ఎవరొకరిని
తిడుతూనే ఉంటారు. అలాగే పని అయ్యేదాకా ఎవరో ఒకళ్ళని, ఇంటి పక్క వాళ్ళని ఎవరన్నా పడనోళ్ళు ఉంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో తిట్టుకుంటూ ఏం చేస్తారు, పని చేస్తూ ఉంటారు. నీకు పడనోళ్ళు ఎదురొచ్చినా సరే, నీ ఇంటి మీదగా వెళ్ళినా సరే, అబ్బబ్బో ఎంత నోరో అప్పుడు. కానీ దేవుని సన్నిధికి వచ్చినాక పాట పాడేటప్పుడు నేర్చుకోవాలని ఆలోచన ఉంటే ఏం చేయాలి, కలిసి పాట పాడాలి కదా. పాడాలా లేదా? దేవుడు స్వరం ఇచ్చాడా లేదా? నువ్వు పాడట్లేదంటే ఇంకా దేవుని కొరకు విడిపించబడలేదని, అలాంటి గాడిదగానే ఉన్నావని అర్థం. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేయాలి, ఇప్పుడు మనం విడిపించబడిన గాడిదలాగా నోరున్నటువంటి గాడిదలాగా దేవుణ్ణి ఈ నోటితో మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనితో నోరు దేవుడు ఎందుకు ఇచ్చారంటే దేవుణ్ణి మహిమపరచటాకే, అనవసరమైన మాటలు మాట్లాడటానికి కాదు. కాబట్టి ఇక్కడ అప్పుడు వరకు కూడా అనవసరమైన పరిస్థితుల్లో ఎక్కడ మాట్లాడినట్లుగా మనకు కనిపించలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతుందంటే ఏంటి, ఇప్పుడు చెప్పాలి. ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు దేవుని యొక్క దూతను చూసినటువంటి ఈ బిలాముతో గాడిద మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. అంటే దేవుడంట మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చారు? మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడంట. మాట్లాడు. బిలాము కళ్ళు మూయబడినాయి కాబట్టి, నీ కళ్ళు తెరవబడినాయి కాబట్టి ఆ బిలాముతో నీవు మాట్లాడు అంటున్నారు. నువ్వు కూడా మాట్లాడాలి. అనేక చోట్ల అనేక విషయాలలో దేవుని గూర్చినటువంటి ప్రచురణ చేయాలి. దేవుని మాటలు నువ్వు మాట్లాడాలి. దేవుని గూర్చినటువంటి సాక్ష్యము నీవు అనేకులకు తెలియచేయాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చారు. గాడిదకు అవకాశం ఇస్తే పోగొట్టుకుందా? నేనేంటి, నేను గాడిదని కదా, నేను మాట్లాడటం ఏంటని మారు మాట మాట్లాడలేదు. వెంటనే ఆ బిలాముతో మాట్లాడుతుందంట. ఏమని? నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని. హల్లెలూయా. ఏం చేయలేదు కదా, నువ్వు కూర్చుని ఎటు పొమ్మంటే అటు పోతుంది కదా, ఎందుకు కొట్టాలి? నన్ను ముమ్మారు నీవు ఎందుకు కొట్టావు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా విడిపించబడినటువంటి గాడిదకు దేవుడు ఏమిచ్చారు? ప్రభువును మోసే భాగ్యమే కాదు, మాట్లాడేటువంటి ధన్యతను కూడా దేవుడు అనుగ్రహించారు. యెషయా గ్రంథములో మనం దేవుని వాక్యములో చూసినట్లయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనములో, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంట? ఆ నోటిని ఎలా వాడుకున్నాడంట? వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఈ గాడిదకు విలువనిచ్చిన తర్వాత, విడిపించిన తర్వాత ఆ నోరుని ఎలా చేశాడంట? ఆయన కొరకు వాడబడటానికి వాడిగల ఖడ్గముగా. ఖడ్గం ఏంటి? బైబిలే. అర్థమైందా? ఇది 2 అంచులు గల ఖడ్గము, దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ప్రకటించేటువంటి ధన్యతను దేవుడు ఆ గాడిదకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటిస్తున్నానంటే ఈ గాడిదని దేవుడు ఏం చేశాడు? ప్రకటించేటువంటి, వాడిగల ఖడ్గాన్ని ప్రకటించేటువంటి ధన్యతనిచ్చాడు. ఇప్పుడు నా బ్రతుకంతా కూడా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. అలాంటి మురికి గుంటల్లో, అరణ్యములో, ఉప్పు పర్రల్లో కదా, అపవిత్రమైన జీవితంలో, కట్టబడిన జీవితంలో, 2 తలంపులు కలిగిన జీవితంలో ఉన్నటువంటి ఈ గాడిదకు దేవుడు విలువిచ్చినాక మరలా ఎన్నడూ వెనుక తిరిగి చూడటానికి వీల్లేదు. శ్రమలైన, శోధనలైన, సమస్యలైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఆకలి దప్పి ఏదైనా కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునిలో ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆఖరిగా 7వదిగా మనం చూస్తే, విడిపించబడిన గాడిద దవడ ఎముక 1000 మందిని చంపగలిగిందంట. ఈ విడిపించబడినటువంటి గాడిద దవడ ఎముక చేత
ఎంతమందిని చంపారంట? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనములో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. హల్లెలూయా. దేని ఎముకతో? గాడిద యొక్క దవడ ఎముకతోనంట. ఆ దవడ ఎముకలో దేవుడు ఎంత బలం పెట్టాడండి? శత్రువులను ఒక్కసారి ఎంతమందినంట? 1000 మందిని. గాడిద దవడ ఎముక ఎంత ఉంటుంది? ఇంత పొడగున ఉంటుంది, ఏమన్నా ఉండదు కదా? ఎంత ఉంటుంది? ఇలా కొలిస్తే ఎంత ఉంటే అంతే ఉండదు. మన దవడ ఎముక ఎంత ఉంది? మన అరిచే ఎంత పొడవును కూడా ఉండదు. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, దాని ముఖం బారుగా ఉంటుంది కాబట్టి. చూడండి, అలాంటి ఆ ఎముకతోనంట ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడంట. ఎంత శక్తి ఉందండి దానిలో. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాక నీ ప్రతి అవయవానికి దేవుడు ఒక శక్తినిస్తాడు. ఆయన కొరకు వాడబడటానికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన బలమును నీకు ఇస్తాడు. అవునా? ఆయన బలము ఇవ్వకపోతే ఆ దవడ ఎముకలు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? 1000 మందిని చంపేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎవరైనా తల్లి గర్భములోనే నాజీరు చేయబడినటువంటి సంసోను, హల్లెలూయా, చాలాసార్లు అనేక మందిని శత్రువులను చంపాడు యుద్ధం చేసి. కానీ ఈ సమయంలో మనం చూస్తే దవడ ఎముకతో, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడంట. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని చాలా గర్వంగా చెప్తున్నాడంట. అపవాదిని ఎదిరించటానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. ఎప్పుడు? దేవుడు నిన్ను విడిపించిన తరువాత, ఆయన మహిమ కొరకు నీవు వాడబడుతున్నప్పుడు. అపవాది అనేక రీతులుగా నీ మీదకి యుద్ధానికి వస్తాడు కదా. ఏ విధముగా నీ మీద యుద్ధం చేస్తాడో తెలియదు, నీ ఆత్మను పాడు చేయటానికి. కాబట్టి నీ శరీరాన్ని లేదా అపవాదిని జయించటానికి దేవుడు ఏం చేస్తాడు? తగిన శక్తిమంతులుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ రీతిగా ఇక్కడ చేసినట్లుగా ఈ గాడిద పచ్చి దవడ ఎముకలో అంత శక్తి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ దవడ ఎముక బయటికి ఎప్పుడు వస్తుంది అంటే అది చనిపోయిన తర్వాత. అంటే దేవుని కొరకు వాడబడుతూ ప్రాణత్యాగము చేసినా కానీ నీ ఎముకలో కూడా దేవుడి శక్తిని ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎముకతో కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుంటాడంట. అలాంటి వారిగా నేను ఉండాలి ప్రభువా అని నీవు ఆశపడినట్లయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? విడిపించబడి ఆ గాడిద దేవుని యొద్దకు తీసుకురాబడిన తరువాత దాని పరిస్థితి ఏంటి చెప్పాలి? దేవుని యొద్దకు తీసుకురాబడింది, అలాగే విడిపించబడిన గాడిద సాధు చేయబడింది, అలాగే విడిపించబడిన గాడిద మీద వస్త్రాలు వేయబడినాయి, అలాగే ఆ వస్త్రాల మీద పచ్చని కొమ్మల మీద అది నడిచింది, అలాగే గాడిదకు ప్రభువును మోసే భాగ్యము కలిగింది. ఎవరికి ఇదంతా? విడిపించబడిన గాడిదకు. ఆ విడిపించబడిన గాడిద తిరిగి ఏం చేసింది? మాట్లాడింది. ఆ గాడిద పచ్చి దవడ ఎముకతో శత్రువులైనటువంటి వారిని 1000 మందిని ఒక్కరోజే హతమార్చింది. దేవుని కొరకు నీవు ఉపయోగపడి దేవుని కొరకు వాడబడినట్లయితే నీ చేత దేవుడు అనేక కార్యాలు ఈ భూమి మీద జరిగిస్తాడు. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.